గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది. దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతోంది. అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలైంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు కనపడుతున్నాయి. మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ 5 రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతోంది. అయితే ఎవరికైతే ఈ శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశిని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది. సకల కార్యాలను విజయం కలుగుతుంది, సమస్యలన్నీ పోతాయి. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం కొలది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది ఋత్వికుల్ని బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీ గోత్రనామాలతోటి, ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతోంది. అలాగే తిల మండప ఆరాధన, శనీశ్వరుని ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. అది విశేషంగా ఇక్కడే కాదు, పీఠంలోనే జరుగుతుంది. ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో మందపల్లి పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం. అలాగే కొంతమంది బ్రాహ్మణులు శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా తైలాభిషేకాలు, అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము, అలాగే నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, మన్యసూక్త హోమము, మృత్యుంజయ హోమము, ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ఏలాంటి శని ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఇంచేతనే వాళ్ళే పాల్గొనాలా, మాకేం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు జయమవుతాయి, అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ముఖ్యంగా 5 రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ద్వితీయ స్థానంలోనేమో శని, రాహువు, శుక్రుడు, బుధుడు సంచరిస్తూ ఉన్నారు. ఇక తృతీయ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్తగా ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం వృద్ధి అవుతుంది. కృషి బాగా పెరుగుతుంది. పట్టుదల బాగా పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ బాగా అవుతాయి. వ్యాపారాన్ని బహువిధంగా విస్తరిస్తారు. అనేక రకాల కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విశేషంగా ధనార్జన కనపడుతోంది. ముఖ్యంగా మీకు డబ్బు మీద విశేషమైనటువంటి శ్రద్ధ, సంపాదించాలన్న తపన, కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడం, అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం, బాగా ఎక్కువ ఫ్యూచర్ గురించి ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించడం, తద్వారా అనేక రకాల ఊహాగానాలు చేయడం డబ్బులు సంపాదించడానికి ఈ నిర్ణయాలు బాగా తీసుకుంటారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ అప్పులు తీర్చలేకపోతున్నాం, ఏ అప్పులు తీరిస్తే బాగుంటుంది, ఏ రకంగా రుణాలు తీసుకోవాలి, ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. తద్వారా అనేక రకాల ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా మీకు సమకూరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకైతే ఊహించిన లాభాలే కనపడుతూ ఉన్నాయి. చాలా విశేషంగా కనపడుతోంది. పెట్టుబడులు సమకూరుతాయి. ఏదైనా లోన్ కోసం ప్రయత్నం చేస్తే లోన్లు మంజూరు అవుతాయి. చాలా బాగుంటుంది. అలాగే ఈ నెలలో ముఖ్యంగా మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెరగడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము, అలాగే శుభకార్యాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, శుభవార్తలు వినడము, శ్రమకు తగ్గ ఫలితం లభించడము, ప్రేమించిన వ్యక్తులతో కలవడము, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన వాళ్ళతో ప్రయాణం చేయడము, తీర్థయాత్రలు, విహారయాత్రలు, చారుధామ యాత్రలు లాంటివి చేయడము, కుటుంబ సభ్యులతో గొడవలకు పరిష్కార మార్గం వెతుక్కోవడము, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి మిత్రత్వం కలగడంతో పాటుగా
ఏదైనా కొత్త వస్తువులు కొనేటప్పుడు కానీ, కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు కానీ అందరి సపోర్ట్ మీకు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బాగా కష్టపడండి ఈ నెల. అయితే బాగా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించినటువంటి వాళ్ళతోటి అనుమానాల వల్ల కానీ, లేదా అనేక రకాల కారణాల చేత కానీ, మాట జరగడం వల్ల కానీ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఫ్రెండ్సా, భార్యాభర్తలా, ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదా కొంచెం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తొట్రుపాటుతనం, కంగారు లేదా అనేక రకాల మనస్తత్వాలు లేదా మిస్‌అండర్‌స్టాండింగ్‌లు వీటి ప్రభావం ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా మళ్ళా తిరిగి కలిసే అవకాశాలే ఉన్నాయి కానీ ఆకస్మికంగా ఇబ్బందులు, గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. విద్యార్థులకి మీరు ఎంచుకున్న సబ్జెక్టులు అర్థం కాకపోవడం కానీ, కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఏ కోర్సులు చేయాలో తెలియకపోవడం కానీ, దాని గురించి బాగా సతమతమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నం చేయాలి, లేదా విదేశీ చదువుల కోసం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఇలాగా అనేక రకాల ఆలోచనలు బాగా వస్తాయి మీకు. ఏది ఏమైనా అనుకూలమైన వాతావరణం ఉంది, ప్రయత్నం చేయండి. అలాగే గతంలో ఉన్నటువంటి రాసిన ఎగ్జామ్స్కి చక్కని పరీక్షా ఉత్తీర్ణత శుభవార్త వింటారు మీరు. అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి మీకు మధ్య ఏదో రకమైనటువంటి క్లేశం వచ్చేలా కనపడుతుంది, గొడవ. కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడం, అనుమానపు ఆలోచనలు పెట్టడం, పుల్లలు పెట్టడం లాంటివి చేస్తారు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి నమ్మేయకండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా తప్పులు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గొడవలు దూరం పడిపోతే కనుక ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విడాకుల దాకా పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అలాగే స్నేహితుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆ ప్రభావం ఉండకుండా ఉండాలంటే కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే కాసేపేమో సంతోషంగా ఉంటారు, కాసేపేమో విచారంగా ఉంటారు, కాసేపేమో ఏదో ఆనందం వచ్చేస్తుంది, కాసేపు విచారం వచ్చేస్తుంది. ఇలాగేంటంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి ఈ నెలలో. ముఖ్యంగా ఖర్చులు. ఆదాయం ఎలా ఉంటుందో ఖర్చు కూడా అలాగే కనపడుతుంది. బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం అనమాట. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి కార్యకలాపాలు, అనవసరమైన వస్తువులు కొనడాలు, అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాటి వల్ల ధన నష్టం బాగా కనపడుతుంది. ముఖ్యంగా రాత్రి ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూడాలు, ఎక్కువసేపు టీవీలు చూడాలు, ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉండాలి మంచిది కాదు. దీనివల్ల నిద్ర సరిపోకపోవడం వల్ల జబ్బులు వచ్చే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుదిరితే కనుక సాయంత్రం 7 దాటాక ఫోన్ చూడడం మానేయండి. ఫోన్ చూడడం అంటే ఏదో ఇంపార్టెంట్ మెసేజ్లో, ఇంపార్టెంట్ ఫోన్లో చేసుకోండి. కానీ సోషల్ సైట్స్లో, రకరకాల వాటిల్లో ఎంతసేపు ఆ యొక్క రీల్స్లో వాటిల్లో గడిపేశారనుకోండి, అది చూసి కొలితే చూడాలనిపిస్తుంది, నిద్ర పట్టడం ఆ తర్వాత ఆ బ్లూ లైట్ ఇష్యూ వల్ల కళ్ళకి తేడా వచ్చేసి నిద్ర సరిపోదు. ఆ మెలటోనిన్ ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల నిద్ర రాదు. అక్కడి నుంచి రాత్రి తెల్లవారులు కూడా జాగారం, అక్కడి నుంచి లేట్గా పడుకోవడం, పొద్దున్న లేట్గా లేవడం, పళ్ళు ఆలస్యం అయిపోవడం, ఆ తర్వాత పొద్దున్నే లేచినప్పటి నుంచి లేట్గా లేవడం వల్ల బద్ధకము, రకరకాలు సరిగ్గా పనిచేయలేకపోవడం, అవతల మనం విసుక్కోవడం, ఈ కారణంగా విసుక్కున్న కారణం చేత ఉద్యోగాలు పోతుండాలి. ఒక కారణంగా అది అనేక రకాల సమస్యలు, వాటి వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు, వాటి వల్లే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడాలు, వాటి వల్లే మీరు చదువులు సరిగ్గా చదువుకోకపోవడాలు, వాటి వల్లే మీరు ఏం చేస్తున్నారో అర్థం కాకపోవడాలు, వాటి వల్లే సరిగ్గా వాహనాలు నడపలేక ఇబ్బంది పడ్డాలు, ఎవరినో గుద్దేయడాలు, రకరకాల యాక్సిడెంట్లు మళ్ళీ కనపడుతూ ఉంటాయి. కాబట్టి 1-2 గంటలు ఫోను కాస్త పక్కన పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. కాబట్టి ఏదేమైనా సరే అది వ్యసనం అయిపోయింది. సాధారణంగా అవన్నీ మార్పించలేము. కాకపోతే కుదిరితే కనుక అలాంటి మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు బాగుంటుందని తెలియజేస్తూ, ఇక లిఖితపూర్వక వ్యవహారాలు లేదా డాక్యుమెంట్సు, రాతకోతలు ఇలాంటి వాటిలో జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా పొలాలు, గృహాలు, ఇళ్ల స్థలాలు, ప్రాపర్టీసు, వాహనాలు కొనేటప్పుడు కాగితాల విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వాటిలో ఇబ్బందుల వల్ల మీ లిటిగేషన్ ఉండేటటువంటి భూములు కొనే అవకాశాలు, వస్తువులు, వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. తత్వ జాగ్రత్త. అలాగే కొన్ని విషయాల్లో తడబాటుగా మాట్లాడడం, లేదా కన్ఫ్యూజ్ అవ్వడం, లేదా మాట ఇచ్చేయడం, నోరు జారడం, లేదా తొట్టుపాటుతనం, వీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కంగారు పడిపోకండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, లావాదేవీ జరిపేటప్పుడు కూడా. అయితే కొంతమంది మిత్రులుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తులు, వాళ్ళ నష్టాలున్నాయి, మోసాలున్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసి పెట్టుబడులు పెట్టేయకండి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలాగే మీ సీక్రెట్స్ ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకంటే బ్లాక్మెయిల్స్ ఎక్కువైపోతాయి. ముఖ్యంగా అమ్మాయిలు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులతో జాగ్రత్త. వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, శారీరక కోరికలు కానీ, లేదా పరస్పర స్త్రీ పురుష వ్యామోహాలు కానీ, వీటి వల్ల ఎక్కువ ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సంబంధాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యసన పరులకు ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడుకోండి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే స్త్రీలకు కూడా కొంచెం ఏమిటంటే వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వాగ్వివాదాలు, మాట పట్టింపులు ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు బాగా పెరిగిపోతాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ బాగా పెరిగిపోతుంది. కాబట్టి అలాంటివి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీ కష్టాన్ని ఇతరులు అనుభవించడం, మీ సంపద ఇతరులు అనుభవించడం, మీరు దాచుకున్న డబ్బులు ఎవరికో వినియోగించడం లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త. రుణబాధలు, అప్పులు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయకండి. అత్యవసరమైతేనే, విలువైనటువంటి, ముఖ్యమైనటువంటి మీ జీవితాన్ని పనికొచ్చేది అయితేనే అప్పులు చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే కనుక
దుబారా కోసం అప్పులు చేసినా, ఎంటర్టైన్మెంట్ కోసమో, సెల్ ఫోన్ల కోసమో, వస్తువుల కోసమో ఈఎంఐల ద్వారా అప్పులు చేసినా ఇబ్బంది పడిపోతారు. ఆన్లైన్ షాపింగ్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ నెలలో కనుక సంపదను పెంచుకోవడం కోసం, ఆర్థికపరమైనటువంటి వృద్ధి కోసం బాగా ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వాళ్ళతో తిరుగుతారు. చిన్న చిన్న అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా ఒకసారి అవసరమైతే పర్సనల్ జాతకం చూపించుకోండి. గ్రహాలు మీ లగ్న కుండల్లో జాతకం ఎలా ఉందో తెలుసుకుని పర్సనల్ జాతకం కూడా ఒక మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఏదైనా పరిహారాలు కూడా చేయించుకుని ఎదరికి వెళ్తే మీకు ఇంకా బాగుంటుంది. ఏదైనా కూడా ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు దైవబలము, గ్రహబలము ముఖ్యము కాబట్టి దేవతారాధన ఎక్కువగా చేసుకోవాల్సిందిగా కూడా మీకు తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ రకంగా జపాలు చేయించడము అని, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, ఈ రకంగా హోమాలు చేయించడము, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తొలగుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము, ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలా గాలి సోకింది, ధూళి సోకింది, ఏదో భయం పడుతున్నారు, ఇలా భయపడుతూ ఉన్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూసి చేసుకోవడానికి ఈ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.